శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర కార్తీక శుద్ధ పౌర్ణమి శుక్రవారం. ఈరోజు నవంబర్ 15, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు భరణి నక్షత్రం. ఈరోజు నవంబర్ 15, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు ఉదయం 9:01 10:31 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:22 9:07 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 12:53 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి భరణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడు నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరమైన అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కార్యాటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో అయినా విభేదాలున్నా విరోధాలున్నా అని సమస్య పోయేటువంటి అవకాశం ఉంటుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపరకు ధనాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి ధనవ్యయం కలుగుతుంది, కార్యాటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే మేన రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు పౌర్ణమి, కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి కృత్తికా నక్షత్రంలో వచ్చి ఉండినట్టయితే చాలా శుభకరంగా ఉండేది. అయితే భరణి నక్షత్రంలో ఈ పౌర్ణమి ఏర్పడడం వల్ల వచ్చే పౌర్ణమి వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. రాజకీయ అనిశ్చితి కానీ, లేదా ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేదా ఏదైనా ఇబ్బందులు కానీ, అంతర్గత కలహాలు కానీ ఇటువంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఈ కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం మనకి చాలా విశేషంగా చెప్తారు. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని పాప పరిహారం చేసుకుని ఆ పరమేశ్వరుని సదా ఆరాధించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని నేను నిత్యం ఆరాధించేటువంటి ఆ లలితాదేవమారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ మన మిత్రులుగా ఉండాలని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి కోలరావు.